హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం గణపతి ముని రాసినటువంటి ఉమా సహస్రం చెప్పుకుంటున్నాము. అందులో ఏకాదశ స్తబకం అనే దాంట్లో 13 శ్లోకాలు ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు 14వ శ్లోకం. ఇది కూడా ఆర్యావృత్తం. ఈ గాయత్రి మంత్రం ఇవన్నీ కూడా ఆర్యావృత్తంలో ఉంటాయి. ఆర్యావృత్తంలో ఉంది అని ఇంతకుముందు చెప్పుకున్నాం. 14వ శ్లోకం నుంచి చెప్పుకుని ఇవాళ ఈ స్తబకాన్ని పూర్తి చేద్దాం. వదన కమలం తవేశ్వరి కమలజయాదర్పితం సుధాభానుం నిర్జిత్య కమలజాతేరమలం మహదాజహార యశః. వదన కమలం తవ ఈశ్వరి కమలజయాత్ దర్పితం సుధాభానుం నిర్జిత్య కమలజాతేః అమలం మహత్ ఆజహార యశః. అమ్మా, నీ ముఖపద్మము పద్మ విజయము వలన గర్వించిన చంద్రుని జయించి పద్మజాతికి అంతటికీ కూడా నిర్మలమైన గొప్ప కీర్తిని చేకూర్చినది. అమ్మ ముఖ పద్మం గురించి చెప్తున్నారు. ఓకే. తవ ఈ వదన కమలం, ముఖము అనేటువంటి పద్మం, పద్మం వంటి ముఖం. ఓకే. దాని అది పద్మ, అది అంటే పద్మాన్ని జయించింది అనేటువంటి ఒక గర్వించినటువంటి చంద్రుణ్ణి కూడా జయించింది. అంటే ఆ చంద్రుడికి పద్మాలకి ఉన్నటువంటి శోభని మించి ఇక్కడ అమ్మవారి ముఖ శోభ చెప్తూ ఉన్నారు. లావణ్యమరందాశాభ్రమద్భవ ఆలోకమంభరం పరితః ముగ్ధం ముఖారవిందం జయతి నగాధీశననిందిన్యాః. లావణ్యమరందాశాభ్రమద్భవాలోకమంభరం లోకబంభరం పరితః ముగ్ధం ముఖారవిందం జయతి నగాధీశ నందిన్యాః అని. సౌందర్య మకరందమైనటువంటి, అంటే మకరందమును ఆస్వాదించాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి శివుని చూపులు అనేటువంటి తుమ్మెదలను తన చుట్టూ తిప్పుతున్నటువంటి పార్వతీ సుందర ముఖ పద్మము సర్వాతిశాయిగా వెలిసిల్లుచున్నది. అంటే ఏంటంటే తుమ్మెదలు ఎలాగైతే ఈ తేనె ఆస్వాదించటానికి తిరుగుతూ ఉంటాయో అలాగ పార్వతీ ముఖం చుట్టూ శివుని యొక్క దృష్టి తిరుగుతూ ఉంది కదా అని. అది సర్వాతిశయంగా కనిపిస్తూ ఉంది, విలసిల్లుతోంది అని చెప్తున్నారు. శుద్ధేందుసార నిర్మితమాస్యార్థం తే భవాని భాలమయం సకల రమణీయ సారైర్నిర్మిత మర్ధాంతరం విధినా. మర్ధాంతరం అంటే ఇక్కడ నిర్మితం అర్ధాంతరం. శుద్ధేందుసార నిర్మితం ఆస్యార్థం తే భవానీ భాలమయం సకల రమణీయ సారైః నిర్మితం అర్ధాంతరం విధినా. అమ్మా భవానీ, నీ ముఖము యొక్క పై అర్ధభాగము కాంతిమయమున అమృత ఖండం, కింద అర్ధభాగము సమస్త సౌందర్య ఖండం. అంటే ఏమిటై ఉంటుందండి అంటే సర్వజీవన ధారణమునకు అనేటువంటిది కొంత, సకల భోగ సాధనమైన బలమునకు అనేటువంటిది కొంత.
అంటే ఈ భోగము అనేటువంటిది శివుడికైతే సకల లోకాలకి పైభాగమై అన్నట్టుగా ఈ అర్ధభాగము కాంతిమయంగా, అర్ధభాగం సమస్త సౌందర్య ఖండనంగా ఉన్నది అని. అంటే ఇక్కడ స్వచ్ఛమైన చంద్రసారమైనటువంటి అమృతంతో నిర్మించబడినటువంటిది పైభాగం. అలాగే కింద భాగం వచ్చేటప్పటికి సమస్తమైన సుందర వస్తువుల సారముతో నిర్మితమైనటువంటిది. అందుకని ఇది భోగమని, అది అమృతాన్నిచ్చేది అని తెలియజేస్తున్నారు. వదనం తవాద్రిదుహితర్విజితాయ నతాయ శీతకిరణాయ ద్వారపదవీం ప్రదదావయమిహ దరహాసనామధరః. వదనం తవా అద్రిదుహితః విజితాయ నతాయ శీతకిరణాయ ద్వారపదవీం ప్రదదౌ అయం ఇహ దరహాసనామధరః. అమ్మ యొక్క అధరం, అక్కడ మందహాసం అంటే అమ్మా నీ ముఖము ఓడిపోయి విధేయుడు అయినటువంటి చంద్రునకు ద్వారపాలక పదవిని ప్రసాదించి ఇక్కడనే మందహాసము అను పేరుతో నిలిపావు కదా. అంటే వెలుగులో ఓడిపోయినటువంటి ఆయన్ని ఇంకా ద్వారపాలకుడిగా నువ్వే ఉండాలి అని ఆయన స్థానం అక్కడే ఉంచావు కదా అని. అంటే పార్వతీదేవి ముఖము చంద్రుని మించినది అని, ఆమె మందహాసము చంద్రుని సదృశమైనటువంటిది, అంటే చంద్రుని వంటిది, అంటే చల్లదనం ఇవ్వడము, అవి ఏ ఏ లక్షణాలు అయితే చంద్రుని యొక్క ప్రకాశానికి ఉన్నాయో అవి కలిగినటువంటిది అని కూడా తెలియజేస్తూ విశేషమైన అర్థం ఇందులో ఉంది అంటున్నారు. తే తే వదంతు సంతో నయనం తాటంకమాలయం మకుటం కవయో వయం వదామ సితమహసం దేవి తే హాసం. తే తే వదంతు సంతః నయనం తాటంకం ఆలయం మకుటం కవయః వయం వదామః సితమహసం దేవి తే హాసం. తేజోమయీ జనని. సజ్జనులు ఆయా పూర్వ కవులు చంద్రుని నీ నేత్రము అనియు, చెవి కమ్మ అనియు, నివాసము అనియు, కిరీటము అనియు చెప్పుదురుగాక. మేము మాత్రము ఆ చంద్రుడు నీ నవ్వు అనే చెప్తున్నాము. అంటే పూర్వం కవులు నీ నవ్వుని అలాగా ఓకే, ఆ చంద్రుడు నీ నేత్రమని, ఆ చంద్రుడు నీ చెవుకి ఉన్నటువంటి ఈ కర్ణాభరణము అని, చంద్రుడు నీ నివాసము అని, నీ కిరీటము వంటి వాడు అని ఇలా ఇలా పోలికలు చెప్తూ వచ్చారు. కానీ మేమైతే ఆ చంద్రుడు నీ నవ్వు అనే మేము చెప్తున్నాము అంటున్నారు కవి. బింబాధరస్య శోభా అంబాయాః కోను వర్ణయితే మీష్టే అంతరపి యా ప్రవిశ్య ప్రమథపతేర్వితనుతే రాగం. బింబాధరస్య శోభాం అంబాయాః కః ను వర్ణయితుం ఈష్టే అంతః అపి యా ప్రవిశ్య ప్రమథపతేః వితనుతే రాగం. పార్వతీదేవి బింబాధర శోభ అంటే దొండపండు వంటి పెదము, అధరము యొక్క శోభ, అందము, పరమ విరక్తుడైనటువంటి పరమేశ్వరుని హృదయమున ప్రవేశించి అనురాగము కలిగించుచున్నది. అటువంటి ఆ తల్లి బింబాధర శోభను ఎవరు వర్ణించగలరు? గణపతయే స్తనఘటయోః
పదకమలే సప్తలోకభక్తేభ్యః అధరపుటే త్రిపురజితే దదాసి పీయూషమంబ త్వం. గణపతయే స్తనఘటయోః పదకమలే సప్తలోకభక్తేభ్యః అధరపుటే త్రిపురజితే దధాసి పీయూషం అంబ త్వం. అమ్మా, నీ పుత్రుడైనటువంటి గణపతి కొరకు స్తనములయందు క్షీరామృతమును, సప్తలోక భక్తుల కొరకు పాదపద్మములయందు మకరంద అమృతమును, భర్త అయినటువంటి పరమేశ్వరుని కొరకు అధరమునందు రసామృతమును ధరించుచున్నావు. బాబా చూసారా, పుత్రునకు భక్తులకు భర్తకు వాళ్ళకి తగిన విధంగా అమృతాన్ని అమ్మ ప్రసాదిస్తోంది అని భావం. దృక్పీయూషతటిన్యాం నాసాసేతౌ వినిర్మితే విధినా భాసాం భవతి శివే తే ముఖే విహారో నిరాతంకః. దృక్పీయూషతటిన్యాం నాసాసేతౌ వినిర్మితే విధినా భాసాం భవతి శివే తే ముఖే విహారః నిరాతంకః. మంగళస్వరూపిణి మాతా, నీ దృష్టి అనేటువంటి అమృతమయమైనటువంటి నది మీద బ్రహ్మ నాసికను వంతెనగా నిర్మింపగా కాంతులు నీ ముఖమునందు నిర్భయముగా విలాసిల్లుచున్నవి. అంటే ఏంటండి, జగన్మాత దృష్టి అమృతమయము అయినది అని, ఆమె ముఖము సర్వ తేజో నిలయము అయినది అని భావము. అంటే ఆమె దృష్టి అనేటువంటి ఇది అమృతమయమైన నది మీద బ్రహ్మ నాసికను వంతెనగా నిర్మింపగా, అంటే ఏంటంటే ఆమె దృష్టి అంతా ఆమె ముఖం గురించి కదని చెప్తున్నారు. ముఖంలోనూ నాసిక ఉంది, ఆ నాసిక వంతెనగా అనుకుంటే నిర్మించగా కాంతులు నీ ముఖమునందు నిర్భయముగా విలాసిల్లుచున్నవి. అది ఆ నది, ఆ నావ, ఇవన్నీ ఇదంతా కూడా ఒక కాంతి విలసిల్లుతున్నట్టుగా ఉన్నది కదా అని చెబుతూ, కమలా విలాస భవనం కరుణాకేళీ గృహం చ కమనీయే హరదయితే వినతహితే నయనే తే జనని విజయేతే. కమలా విలాస భవనం కరుణాకేళిగృహం చ కమనీయే హరదయితే వినతహితే నయనే తే జనని విజయేతే. అమ్మా, అందమైన నీవి, ఇక్కడ తే తే అంటే ద్వివచనం కదండి. నీ రెండు కన్నులను లక్ష్మీదేవికి విహార గృహముగాను, కరుణకు లీలా నివాసముగాను అవగా పరమేశ్వరునికి ప్రియములై వినమ్రులకు అనుకూలములై విరాజిల్లుచున్నవి. సర్వాణ్యప్యంగాని శ్రీమంతి తవేందు చూడకులకాంతే కవినివ హవినుతి పాత్రే శ్రోత్రే దేవి శ్రియావేవా. సర్వాణి అపి అంగాని శ్రీమంతి తవ ఇందు చూడకలకాంతే కవినవ హవినుతి పాత్రే శ్రోత్రే దేవి శ్రియౌ ఏవా. అంటే శంకర గృహిణి దేవి, నీ అవయవములు అన్నీ కూడా శోభావంతములే, అంటే శ్రీమంతములే. కానీ
సర్వ కవి ప్రశంసా పాత్రములైనటువంటి నీ చెవులు మాత్రము శ్రీలే, అంటే శ్రీ రూపాలే అని. అంటే ఏంటంటే శబ్దాత్మకమైనటువంటి సమస్త విద్యలు శ్రోత్రగ్రాహ్యములు అగుట వలన, చెవుల నుంచే కదండి గ్రహించేది, అందువలన శ్రోత్రము సంపద అని చాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి పంచమ ప్రపాఠంలోది కూడా కవి ఇక్కడ మనకి గుర్తు చేయడం జరుగుతోంది. అందుకని శ్రోత్రములు శ్రీకారములు అని చెప్పడం కవి సంప్రదాయము. అపి కుటీల మలిన ముగ్ధస్తవ కేశ పుత్రి గోత్రసూత్రామ్నః బిభ్రత్సుమానికాన్యపి హృదయం భువన ప్రభోర్హరతి. అపి కుటిల మలిన ముగ్ధః తవ కేశః పుత్రి గోత్రసూత్రామ్నః బిభ్రత్ సుమాని కాని అపి హృదయం భువన ప్రభోః. ఇక్కడ గోత్ర సుతామ్రణ అంటే ఇక్కడ ఏంటండి, పర్వతేంద్రుని యొక్క, ఓకే, ఇక్కడ మనకి దీన్ని అమ్మవారి గురించి తెలియచేయడం. పర్వతేంద్రుని యొక్క పుత్రి అయినటువంటి నీ యొక్క కేశములు అవి వంకరగాను మలిలముగాను జడములుగాను ఉన్నందువల్ల మూఢములుగా అనిపిస్తూ ఉన్నాయి. అయినా ఏవో కొన్ని సామాన్య పుష్పాలను ధరించి పరమేశ్వరుని హృదయమును ఆకర్షించుచున్నవి. అంటే ఇలా ఎందుకు చెప్పారండి అంటే, కేశములు వక్రముగా ఉన్న ఎడల అందముగా కనిపిస్తాయి. మలినములు అంటే నల్లనివి అని అర్థం. కేశాలు నల్లగా ఉంటేనే బాగుంటాయి. ఓకే, అందువలన దేవీ కేశములు ముగ్ధములు అనగా సుందరములు, అవి మలినమైన వక్రమైన కూడా. చరణాది కుంతలాంత ప్రకృష్ట సౌందర్య గాయనీ రేతాః అంగీకరోతు శంభోరంభోజ దృగాత్మజ అస్య ఆర్యాః. అది చివరిగా శివకామినియగు ఉమాదేవి తనయుడు అయినటువంటి గణపతి పాదాది కేశాంత సౌందర్యమునను వర్ణించుచు ఆర్యావృత్తములో రచించిన ఈ స్థుతులను అమ్మ స్వీకరించుగాక అని మనకి చివరిగా ఈ ఏకాదశ స్తవకం సమాప్తం. స్వస్తి. అర్థం చేసుకుందాం. ఆధ్యాత్మిక మార్గంలో మనం దాని సాధనలో ఆచరణలో పెట్టుకుందాం. స్వస్తి.